ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓ అయితే నోటీసులు వెళ్ళిపోయాయా శృతమా? అయితే ఆ రెస్టారెంట్ ని కూల్ చేస్తారన్నమాట. ఎస్ భూపతి గారు, ఇలాగే ఒక్కొక్కటి పునాదులతో సహా పెకలింప చేయిస్తా. ఏమీ చేయలేక అలా కళ్ళప్పగించుకొని చూస్తూ ఉండటమే కదా ఆ కలెక్టర్ పని. అంతే. శృతి మేడం, ఓ కలెక్టరా, ఏంటి ఇలా వచ్చావు? నేను మీటింగ్ ఏదైనా ఉందని చెప్పలేదే. తెలియనట్టు అడగండి శృతి మేడం. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు శృతి మేడం. దేని గురించి? ఓ నోటీసులు పంపించినందుకా? మరి ఆ రెస్టారెంట్ రోడ్లో ఉంది, ట్రాఫిక్ కి చాలా ఇబ్బందిగా ఉందంట. అందుకే కూల్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అసలు అక్కడ ఏం లేదు శృతి మేడం. ట్రాఫిక్ కి ఏ ఇబ్బంది లేకుండా కరెక్ట్ గానే ఉంది. నేను ఉంది అంటే ఉంది, అంతే. శృతి మేడం, సరే, నువ్వేం ఫీల్ అవ్వకు కలెక్టర్, చూద్దాంలే. కావాలంటే ఊరు చివరన ఎక్కడో ఒక చోట స్థలం ఇప్పిస్తానులే, అక్కడ కట్టుకోండి. ఊరి చివరి రెస్టారెంట్ కి ఎవరొస్తారు శృతి మేడం? రాకపోతే వండినవన్నీ మీరే తినండి, మాకేంటి. కూల్ చేసేది దాట్స్ ఆల్. ఎస్, గో గో గో. చూడండి శృతి మేడం, మీరిప్పటికీ చాలా ఎక్కువ చేశారు, ఎక్కువ మాట్లాడుతున్నారు. సో వాట్? అయితే ఏంటి? బాధగా ఉందా? మమ్మల్ని ఎంత ఏడ్పించావు? మాది బాధ కాదా? అన్యాయంగా నేనేమీ చేయలేదు. ఇది మాకు అన్యాయం కాదు కదక్షరా. సరే, ఇది వార్నింగ్ అనుకుంటావో రిక్వెస్ట్ అనుకుంటావో నీ ఇష్టం. ఏ తప్పు చేయని రాజేష్ ని అరెస్ట్ చేయించావు. మర్యాదగా మా రాజేష్ ని బయటికి తీసుకురా, లేకపోతే నీకే ప్రాబ్లం అవుతుంది, గుర్తుపెట్టుకో. శృతి మేడం అయిపోయింది, ఒరిజినల్ వచ్చేస్తుంది. ఏమన్నా? నాకు ప్రాబ్లమా? నాకా? నో వే. వాడు తప్పు చేశాడు, వెళ్ళాడు, శిక్ష పడాల్సిందే, పడుతుంది. ఇక రెస్టారెంట్ నోటీసులు అంటావా? అది కూలిపోవాల్సిందే, కూలిపోతుంది. అదక్కడుండడం నాకు నచ్చలేదక్షరా. అక్కడే కాదు, నీవి ఎక్కడున్నా నాకు నచ్చవు. ఒక్కొక్కటి కూల్చుకుంటూనే వెళ్తాను. ఎల్లుండి నీ ఇల్లు కూడా. ఇది నా ప్లాన్, అర్థమైందా? మీరంతా రోడ్డు మీదకి రావడం చూడాలి, చూస్తాను. అయితే ఆర్డర్స్ వెనక్కి తీసుకోను అంటున్నావు, అంతేనా? తీసుకోను. రాజేష్ ని బయటికి తీసుకురాను అంటున్నావు. తీసుకురాను. నీకిన్ని అవకాశాలు ఇచ్చినా, ఎన్నిసార్లు అడిగినా నువ్వు అదే మాట మీద ఉంటే ఇంక నేనేం చేయలేను శృతి. చేయాల్సిందే చేస్తా. ఏంటి, మంత్రింటికే వచ్చి మంత్రినే బెదిరిస్తున్నావా? నేను రూలింగ్ పార్టీ మంత్రినని నువ్వు మర్చిపోయావా? రూలింగ్ పార్టీ మంత్రి. సరే, ఒకసారి ఆ టీవీ ఆన్ చెయ్. నువ్వు అప్డేట్లో లేవనుకుంటా. నువ్వు అసలు ఏ మంత్రివో అర్థం అవుతుంది. బ్రేకింగ్ న్యూస్. అధికారంలో ఉన్న ప్రజల రక్షణ పార్టీ డైలమాలో పడింది. ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కోటి ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి తన సొంత పార్టీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. బహుశా కాసేపట్లో ఈ ప్రభుత్వం కూలిపోవచ్చు. ఇది అబద్ధం.
ఇంకో ఛానల్ పెడతాను. అధికారంలో ఉన్న ప్రజల రక్షణ పార్టీ శృతి, నువ్వేం చేస్తావో నీ ప్రతి ఒక్క పని మాకు తెలుసు. తెలిసే ఎలా ఉంది? హౌస్ ఇట్? ఆ కాల్ ఎవరిదో కూడా తెలుసు. మీ పార్టీ నుంచే కదా, మాట్లాడు. హలో సార్ 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 చెప్పేది వినండి సార్. అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని కాల్ కట్ చేశారా? తెలుసు. నీకు ఆ రోజే చెప్పాను కదా శృతి, నువ్వు జస్ట్ సుడిగాలి మంత్రివి, శాశ్వత మంత్రివి కాదు అని. దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. వచ్చిన పదవిని సద్వినియోగంగా ఉపయోగించుకుని ఉంటే మేమెందుకు నీ జోలికొస్తాం? బట్ నువ్వు మా జోలికొచ్చావు, మా ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యావు, వదల్ని కదా. సో నేను ఎలా ఎంటర్ కావాల్సి వచ్చింది? ఎప్పుడైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి శృతి. అది కాక రివెంజ్ల కోసం వాదనని విని వాడితే ఫలితం ఇలాగే ఉంటుంది. అర్థమైందా? దట్ ఈస్ అక్షర అరవింద్. ఎలా మీ ప్రభుత్వాన్ని కాపాడుకుంటావో నేను చూస్తాను. వస్తాను. ఏంటి శ్రుతమ్మ, ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికి తెలుసండి, ముందు మనం వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.